టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రూపురేఖలు కూడా మార్చేస్తానంటూ తెలంగాణ అస్తిత్వం మీద ఏదైతే ఈ ప్రభుత్వం దాడి చేస్తున్నదో ఆ విషయంలో కూడా తెలంగాణ ప్రజల్లో విపరీతమైన ఆవేదన ఉంది. వారి ఆవేదనకు కూడా గొంతుగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన పనిని కూడా మేము శాసనసభలో శాసన మండలిలో నిలదీస్తాం. తెలంగాణ ప్రజల తరపున కొన్ని సూటి ప్రశ్నలు వారిని అడుగుతాం అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంతోపాటు మరి రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు ఒకవైపు వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టి మరొక వైపు ఈరోజు గ్రామ పంచాయతీల్లో కూడా కనీసం అక్కడ సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అక్కడ కనీసం పిచికారి మందుకు కూడా పైసలు ఇచ్చేవాళ్ళు లేరు. వాళ్ళ సర్పంచులు ఇప్పటికే లేరు. ఆ తాజా మాజీ సర్పంచుల బిల్లులు కూడా ఇచ్చే దిక్కు లేదు. కనీసం ఉన్న సెక్రటరీలకు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. పల్లె ప్రగతి పేరిట చక్కగా నడిచి కార్యక్రమాలు నడిచి దేశంలోనే అత్యుత్తమ గ్రామాలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయనే విధంగా మరి పంచాయతీరాజ్ను నడిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన విధానం మరి ఈరోజు కాంగ్రెస్ మొత్తం నాశనం చేస్తూ ఉంది. ఈ విషయంలో కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజల తరపున తప్పకుండా గ్రామాల ప్రజల తరపున గౌరవ తాజా మాజీ సర్పంచుల తరపున వారి ఆవేదనను కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం, వారిని ప్రశ్నిస్తాం. అదేవిధంగా దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని మేము తీసుకొస్తే కాదు 12 లక్షలు ఇస్తాం, దాని పేరు అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి సంవత్సరంన్నర దాటింది. ఈ రోజు వరకు కనీసం రూపాయి కూడా విడుదల చేయపోగా దళిత బంధువులో 2వ విడత డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఈ విషయంలో కూడా రాష్ట్రంలోని దళిత సోదరుల తరపున మరి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వారిని నిలదీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే మాట కూడా చెబుతూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 1, 2 కాదు ఎన్నో సమస్యలు, మోసాలు, దోకాతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 420 హామీలు మేనిఫెస్టోలో పెట్టి రకరకాల డిక్లరేషన్ల పేరిట బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్ ఇస్తామని, అదే మాదిరిగా బీసీ డిక్లరేషన్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని, బీసీ డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ పెడతామని ఇట్లా అరిచేతిలో వైకుంఠం ఏదైతే చూపెట్టినారో ప్రతి అంశం మీద ప్రతి డిక్లరేషన్ మీద 420 హామీల మీద కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తప్పకుండా ప్రజా సమస్యల మీద మరి ప్రతిరోజు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం, మా గొంతు విప్పుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి సుదీర్ఘంగా జరిగిన ఈ ఎల్పీ సమావేశంలో మాకు దిశానిర్దేశం చేసిన పెద్దలు కేసీఆర్ గారికి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ గొంతుకై రాష్ట్ర ప్రజలందరి గొంతుకై శాసనసభలో శాసన మండలిలో మీ ఆవేదనను మీ ఆర్తిని తప్పకుండా అక్కడ వినిపిస్తామని తెలియజేస్తాం. గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వం తానిచ్చిన హామీలు నెరవేర్చక తానిచ్చిన హామీలు నిలబెట్టుకోక అరకొరగా రుణమాఫీ చేసి రైతు భరోసా అనేది ఇంతవరకు లేకుండా చేసి కొనుగోలు కేంద్రాలు కనీసం సరిగా నడపలేని పరిస్థితి, బోనస్ ఇవ్వకుండానే ఏదో చేసినట్టుగా నటిస్తూ ఇవాళ రైతులను దగా చేసి విజయోత్సవాలు పేరిట మళ్ళొక్కసారి వాళ్ళను అవమానం పాలు చేస్తున్న వైనాన్ని చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులందరికీ భారత రాష్ట్ర సమితి తరఫున మేము చెప్పేది, మీ గొంతుగా మీ వాణిగా మేము ఇటు శాసనసభలో అటు శాసన మండలిలో తప్పకుండా ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో, అది రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మిగతా విషయాలు బోనస్ కావచ్చు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన హామీలు కావచ్చు, అన్నిటి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలో ఈరోజు గురుకులాల్లో నెలకొని ఉన్న అధ్వాన పరిస్థితులు, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల పిల్లలు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు కన్నీటి పాటల్లా ఎన్నీలా దీపాల వెలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహార్ కడుల మీది కట్టి చిలుకలా పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ 9. ఈరోజు ఆ డిసెంబర్ 9 ఏ రోజైతే దీక్ష ఫలవంతమైందో, దీక్ష విజయవంతమైందో ఆ రోజును
దీక్షా విజయ్ దివస్గా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు, తెలంగాణ ఉద్యమంలో అసూలు వాసిన అమరవీరులందరికీ కూడా ఘనంగా నివాళి అర్పించి ఈరోజు గన్ పార్క్ నుంచి మళ్ళీ బయలుదేరి అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం కూడా, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరం కూడా వెళ్లబోతా ఉన్నాం. ఈ సమావేశాల్లో ప్రజా గొంతుకై రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రంలో నెలకొని ఉన్న అన్ని సమస్యల గురించి మాట్లాడతాం. అదే మాదిరిగా ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన, దేశంలోనేమో అదానీ మంచివాడు కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి అదానీ అలై బలై చేసుకుని ఏ రకంగా ముందుకు పోతున్నారో, ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదానీ మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదానీ మంచివాడు అన్నట్టుగా నటిస్తున్నారో, ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈరోజు ఈ రకంగా అదానీ రేవంత్ ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయట పెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం. అదే మాదిరిగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా, గురుకుల పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, రైతాంగంలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు, అదే మాదిరిగా నెరవేరని గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీలు, వాటిని తుంగలో దొక్కిన వైనం, అన్నింటికి మించి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి, ఇవాళ తెలంగాణ తల్లినే మారుస్తానంటున్న రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ మేమందరం కూడా ఈరోజు శాసనసభ సమావేశాల్లో మా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ రెండు సభల్లో కూడా వినిపిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు ఆలోచనని, ఎమ్మెల్యేల హక్కులను, చివరికి ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా కాలరాస్తున్న విధానాన్ని కూడా ఎండగడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రోజు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి అదానీ దోస్తానని కూడా శాసనసభ వేదికగా ప్రజల ముందు ఎండగడతామనే మాటను కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతాం. తప్పకుండా ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు, అదేవిధంగా మా వైఖరి ఎట్లా ఉంటుందో కూడా మీరు శాసనసభ సమావేశాల్లో చూడబోతాం. ఇది రాహుల్ గాంధీ గారు పంపారు మాకు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన మాట ఇంటలేడట, అదానితో దోస్తాన వద్దంటే కూడా ఇంటలేడట. రాహుల్ గాంధీ గారు ఎట్లాగో వాళ్ళు ఇంటలేరని చెప్పి మాకు పంపిండు. మరి మీరన్నా చెప్పండి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పండి అని. మరి ఆయన జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన కొద్ది గౌరవం ఇవ్వాలి కాబట్టి తీసుకున్నాం. మరి రేవంత్ రెడ్డి గారి వైఖరి పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, తెలంగాణ తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ దుర్మార్గపు ఆలోచనని, ఎమ్మెల్యేల హక్కులను, చివరికి ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా కాలరాస్తున్న ఎస్ ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు మీడియాతో మాట్లాడడం జరిగింది. గట్టిగా ప్రతిపక్షాలందరూ కూడా ప్రభుత్వంపై ఏమేమి అస్త్రాలు ప్రయోగించి ఎటువంటి అంశాలను లేవనెత్తాలి అనే దానికి సంసిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, మరి కాసేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఇటు సిఎల్పి సమావేశం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతలోనే ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఏ విధంగా అంశాలపై ప్రస్తావించాలి అనే విధానంపై కూడా ఇటు దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇటు గన్ పార్క్ కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీ ప్రాంగణం వరకు కూడా ఇటు పాదయాత్ర చేస్తూ వారు
వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వెళ్ళేటువంటి ముందు కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి విషయమే ఈరోజు అంతా కూడా తెలంగాణలో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి తర్వాత మొదటగా తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి అంశాలపై రేవంత్ రెడ్డి క్లారిటీ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ మార్పు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఎందుకు మార్చాల్సి వచ్చిందనే అంశాలపై కూడా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు కూడా వివరణ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఖండిస్తుంది. ఎందుకంటే ఈ బతుకమ్మ సంబంధించినటువంటి ఆ ఫోటోలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విగ్రహంలో చాలా వరకు మార్పులు చేశారు కాబట్టి ఇది సరికాదు, ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా ఈ అంశాలని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మరి కాసేపట్లోనే సరిగా 10:30 గంటలకి ఇటు మండలితో పాటు అసెంబ్లీ 2 సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యం మాత్రం పోలీసులు భారీ ఎత్తున భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశంలో మాత్రం ఇది దాదాపు 6 గంటల పాటు సమావేశం జరుగుతుంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి అంశాలపై మొదటగా చర్చిస్తే దాని తర్వాత బిల్లులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈసారి బలంగా తమ నినాదాన్ని కూడా వినిపించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా వివరచన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇందాక చెప్పినట్టు ఇటు విగ్రహంలో మార్పుకు సంబంధించినటువంటి విషయాలపై ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా నినాదాలు కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో కేసీఆర్ అనేక అంశాలపై కూడా వారికి హామీ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా తాను అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరవుతామని చెప్పేసి కేసీఆర్ కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా చెప్పినా కూడా తెలుస్తుంది. కానీ ఉన్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం ఈ సమావేశాలకి కేసీఆర్ హాజరు కాకపోవచ్చు అనేది కూడా మనకి కొంతవరకు క్లారిటీ కూడా అందుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా ఇందాక చెప్తున్నటువంటి విధానాలు బట్టి కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఏదైనా విషయం కావచ్చు, ఎటువంటి గట్టి నినాదాలు కావచ్చు, తాము అందరూ కూడా ఏకతాటిగా నిలదీయండి, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏంటిది, అంటే ఎన్నికల సమయంలో ఎటువంటి హామీలు ఇచ్చారు, దాని తర్వాత ఎంత మేరకు హామీలను నెరవేర్చారు, ఇప్పుడు విజయోత్సవ సభలు ఏ విధంగా నిర్వహిస్తున్నారనే అంశాలపై కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని అంశాలను కూడా లేవనెత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా ఇదే విధంగా స్టాండ్ కూడా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. బీజేపీ అసెంబ్లీ ఇప్పటికే బీజేపీ ఎల్పీ సమావేశం కూడా ముగిసింది. సమావేశం ముగిసిన తర్వాత అసెంబ్లీ ప్రాంగణానికి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకోవడం జరిగింది. వారు కూడా ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విధానంపై కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అనేక సందర్భాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా తీవ్రస్థాయిలో ఖండించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు అసెంబ్లీలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి అంశాలని చర్చించాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ ఎల్పీ సమావేశం కూడా జరిగింది. మరి కాసేపట్లో అంటే సరిగ్గా 10:30 గంటలకి ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభమవుతుంది. నవీన్, అయితే ఇటు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. ఇటు చూస్తే ప్రభుత్వం ముఖ్యంగా హైడ్రా గురించి కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, ఈ అంశాలపై చర్చలకు ఏ విధంగా వివరణ ఇచ్చే అవకాశం ఉంది, ఏ విధంగా సిద్ధంగా ఉంది? రైట్, ఖచ్చితంగా అంటే 2 పార్టీలు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి 2 పార్టీలు బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి అంశాలని లేవనెత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఫార్మాసిటీ సంబంధించినటువంటి మార్పు సంబంధించినటువంటి అంశాలపైనే ఈ 2 అంశాలపైన కీలకంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ అంశాలని లేవనెత్తేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక హైడ్రా సంబంధించినటువంటి విషయం కావచ్చు, మూసీ ప్రక్షాళన సంబంధించినటువంటి ఆ విషయాలని బీజేపీ లేవనెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 పార్టీలు కూడా 2 అంశాలని కూడా ఈరోజు ఖచ్చితంగా చర్చకు కూడా వచ్చేటువంటి విధంగా కూడా వీరు ప్రయత్నాలు కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రా ఇటీవల చూసాము, కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత హైడ్రాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో కూల్చివేతలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు మూసీ పునరుజ్జీవనం సంబంధించినటువంటి విషయాలు కూడా చాలామంది ఇల్లు కూడా కోల్పోతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఇటు మూసీ నిద్ర కూడా చేపట్టినటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. కానీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఇవన్నీ అంశాలపైనే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో అన్ని మార్పులు చేశాము, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ విధంగా రాష్ట్ర ప్రజలు కావచ్చు, సామాన్య ప్రజలని ఇబ్బంది పెట్టేటువంటి దిశ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. దాంతోపాటు బీజేపీ నేతలు కూడా ఈరోజు కొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఢిల్లీలో దోస్తులు ఇక్కడ ఈ విధంగా వ్యవహరించడం, ఈ విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం ఇది సరికాదు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంది, పరిపాలన సంబంధించిన విషయం కావచ్చు, ఇటు అపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ఇటు కేసీఆర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఎందుకు మౌనంగా ఉంటున్నారని చెప్పేసి కూడా బీజేపీ
ఈ అన్ని అంశాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు మాత్రం వాడివేడిగా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి సమాచారం ప్రకారం ఇటు అసెంబ్లీ ప్రారంభమైనటువంటి మొదటి నిమిషాల నుంచే కొంత బీఆర్ఎస్తో పాటు బీజేపీ నేతలు తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి అంశాలపైన నినాదాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నవీన్,
ప్రస్తుతానికి తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలందరూ కూడా అసెంబ్లీ ప్రాంగణానికి వెళ్తున్నటువంటి సమయంలో పోలీసులు వారి అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేలందరూ కూడా వారు తమ టీషర్ట్లపై కూడా ఇటు రేవంత్ అదాని ఫోటోలతో ఉన్నటువంటి టీషర్ట్లు వేసుకొని రావడంతో పోలీసులు వారిని అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే ఈ విధంగా వ్యవహరించడం సరికాదు, ఒకవేళ టీషర్ట్లు మార్చుకొని లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు చెప్తున్న విధానానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టించుకోకుండా అసెంబ్లీ గేట్ ప్రాంగణంలోనే వారు బైఠాయించినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ఒకవైపు ఇటు గన్ పార్క్ వద్ద కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అక్కడ నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు గన్ పార్క్ దగ్గర అక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇటు అసెంబ్లీ ప్రాంగణం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా వివరించడం ఇది సరికాదు, ఎందుకంటే ఎవరైనా కూడా ఎట్లయినా రావచ్చు, కానీ ఈ విధంగా అడ్డగించడం ఇది సరికాదని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇటు నినాదాలు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి లోపలికి అనుమతించకపోతే మాత్రం ఖచ్చితంగా బైఠాయిస్తాము. ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, వారు గతంలో చేసినటువంటి విధానం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి విధానంపై కూడా టీఆర్ఎస్ నేత తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని మాత్రం వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో వారు అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు కూడా మేము ఇక్కడనే ఉంటాం, లేని పక్షంలో వారిపై ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటాయని చెప్పేసి ఒకవైపు పోలీసు కూడా చెప్పడం జరుగుతుంది. పోలీసులు వివరిస్తున్నటువంటి తీరుపై ఇటు కేటీఆర్ కూడా తీవ్రస్థాయిలో విమర్శ కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. వారిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ప్రస్తుతానికి ఇంకా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి పోలీసులు వారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికీ అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు వీటికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలైతే చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ ఏం పెట్టినాం తెలుసు కదా Speaker, and I am going to do it. And I am going to do it. Why police is interfering in this?
పోలీస్ కేసు పెట్టిన పేరు మేమన్నా ఎవరైనా రైట్ అప్డేట్ చేస్తున్నామా, మేమైనా ట్రాఫిక్ అప్డేట్ చేస్తున్నామా? ఏం ప్రాబ్లం ఇది చెప్పురు మరి వాళ్ళకి. సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ ఆనాడు ఒకసారి ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడర్ గా ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అసెంబ్లీకి రావడం జరిగింది. పదవీ త్యాగంతో ప్రారంభమైన పార్టీని ప్రాణత్యాగానికి కూడా రాష్ట్ర సాధన కోసం సిద్ధపడి మా నాయకుడు సంస్థల మీద తెలంగాణ మహానాయకుడు కేసీఆర్ గారు దీక్షకు దిగి 11వ రోజు దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా గొంతుకై రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్రంలో నెలకొని ఉన్న అన్ని సమస్యల గురించి మాట్లాడతాం. అదే మాదిరిగా ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన, దేశంలోనేమో అదానీ మంచివాడు కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి అదానీ అలై బలై చేసుకుని ఏ రకంగా ముందుకు పోతున్నారో, ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదానీ మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదానీ మంచివాడు అన్నట్టుగా నటిస్తున్నారో, ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈ రోజు ఈ రకంగా అదానీ రేవంత్ ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయట పెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం. అదే మాదిరిగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా గురుకుల పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, రైతాంగంలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ రెండు సభల్లో కూడా వినిపిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు ఆలోచనని, ఎమ్మెల్యేల హక్కులను, చివరికి ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా కాలరాస్తున్న విధానాన్ని కూడా ఎండగడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రోజు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి అదానీ దోస్తానని కూడా శాసనసభ వేదికగా ప్రజల ముందు ఎండగడతామనే మాటను కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. కాంగ్రెస్ మేనిఫెస్టోపై అసెంబ్లీ వేదికగా పోరాటం చేసేందుకు రెడీ అయింది బీఆర్ఎస్. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై పోరాటం చేస్తామని అంటోంది.
అలాగే రైతు బంధు, ఫార్మాసిటీ మార్పు, ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని చెబుతున్నారు ఇక బీఆర్ఎస్ నేతలు. మనం విజువల్స్ లో చూస్తున్నాము, అసెంబ్లీ గేట్ ముందు అయితే బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్న వైన మనం చూస్తున్నాము. అలాగే పోలీసులతో కూడా వాగ్వాదం జరుగుతోంది. గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత గేటు బయట ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనకి విజువల్స్ లో కనిపిస్తోంది, మాజీ మంత్రి కేటీఆర్ కనిపిస్తున్నారు. అయితే ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు సాయంత్రం అయితే ఉంది, తెలంగాణ తల్లి విగ్రహ మార్పుల గురించి ముందుగా అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం ఉంది. అలాగే ఇటు హైడ్రా, మూసీ ప్రక్షాళన, మేనిఫెస్టోలో చెప్పిన హామీలు నెరవేర్చడం గురించి కూడా లేవనెత్తే అంశాల గురించి సంసిద్ధంగా కనిపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దానికి సంబంధించి కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కేసీఆర్ కూడా దానికి సంబంధించి పూర్తిగా దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ నేతలందరికీ. గేటు బయట వారు ఆందోళన చేస్తున్న వైనం మనకు కనిపిస్తోంది. పోలీసులు కూడా వాళ్ళని అడ్డగించడం మనకి విజువల్స్ లో కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన విజువల్స్ లో కనిపిస్తోంది, ఎవరైతే బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీ గేట్ ముందు ఆందోళన చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి కూడా స్టేషన్ కు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న వైనం కూడా మన విజువల్స్ లో చూస్తున్నాము. మూసీ ప్రక్షాళన, అలాగే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల గురించి, ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు సంబంధించి, విగ్రహాల్లో ఆ మార్పులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు గట్టిగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. గేటు బయట ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.